ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరిట 3 ధాన్యం ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది? అన్నపూర్తి ధాన్యం ఏటీఎంలను ప్రారంభించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హిందీ పదం అయిన ఏ పదంపై ఆదేశాలు ఉపసంహరించుకుంది? దహి అనే పదంపై. భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెనను జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని ఏ రైల్వే మార్గంలో నిర్మించనున్నారు? కాట్రా బన్నీహాల్ రైల్వే మార్గంలో. సిక్కింలో పుట్టే ప్రతి బిడ్డకు గుర్తుగా 100 మొక్కల చొప్పున నాటుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాడు? మేరే రక్ మేరే సంతతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2023-24 రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను 5.3% నుంచి ఎంతకు తగ్గించారు? 5.2% తగ్గించారు. 2022లో ప్రవాస భారతీయుల నుంచి భారతదేశంలోని వారి కుటుంబాలకు వచ్చిన మొత్తం స్థూలంగా ఎన్ని లక్షల కోట్లు? 8.80 లక్షల కోట్లు భారతదేశ కుటుంబాలకు రావడం జరిగింది. 2022-23లో భారత విదేశీయ వాణిజ్యం ఎన్ని లక్షల కోట్లు అధిగమించి ఉండవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ అంచనా వేసింది. 130 లక్షల కోట్లు అంచనా వేయడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ త్రైమాసిక ముగిసే నాటికి ప్రభుత్వం మొత్తం అప్పులు ఎన్ని అంటే 150.95 లక్షల కోట్లు. 2022లో భారత్లో కొత్తగా ఎన్ని యూనికార్న్ల అవతరణ జరిగింది అంటే 23 యూనికార్న్ అవతరణ జరిగింది. 2022-23లో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఎంతకు చేరుకున్నాయి అంటే 16.61 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఎయిర్టెల్తో ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది? ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ బ్యాంక్. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన కృత్రిమ మేధ ఆధారిత చాట్ జీపీటీ పోటీగా చైనా తీసుకొచ్చిన చాట్ బాట్ ఏది? చైనా ఎర్నీ బాట్ అనే పేరుతో తీసుకురావడం జరిగింది. ఉద్యోగుల భవిష్యత్తు నిధి ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించింది? 8.15% ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వస్తువుల ఎగుమతులు ఎంత శాతం రికార్డు స్థాయిలో పెరిగాయి? 6% పెరిగాయి. 6% అంటే 36.5 లక్షల కోట్లు. ఇటీవల కాలంలో స్విట్జర్లాండ్కు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఏ బ్యాంకు దివాలా తీయనున్నది? క్రెడిట్ సుయిస్ బ్యాంకు దివాలా తీయనున్నది. సంక్షోభంతో మూతపడిన సిలికాన్ వ్యాలీ బ్యాంకును ఏ బ్యాంకు కొనుగోలు చేసింది? ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ట్విట్టర్ను ఆ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ ఏ కంపెనీలో విలీనం చేశాడు? ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల్లో 2023లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్. భారతదేశం యొక్క స్థానం 126వ స్థానంలో ఉంది. గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంకింగ్ 2023లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతదేశం యొక్క స్థానం 142వ స్థానంలో ఉంది. 2022లో గ్రామాల్లో ఎంత శాతం ఇంటర్నెట్ వినియోగం పెరిగింది అంటే 40% ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో ఇండియా జస్టిస్ కార్యక్రమంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం, తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఐరాస ప్రపంచ జల వృద్ధి నివేదిక 2023 ప్రకారం స్వచ్ఛమైన నీటిని ఎంత శాతం మంది పొందలేకపోతున్నారు అంటే 26% మంది పొందలేకపోతున్నారు. భారతదేశంలో మహిళలు పురుషులు 2022 నివేదిక ప్రకారం 2036 నాటికి దేశ జనాభా ఎంత దాటనున్నది అంటే 152 కోట్లు దాటనున్నది.
ప్రపంచంలోనే 50 అత్యుత్తమ విద్యా సంస్థల్లో భారతదేశం నుంచి అగ్రస్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది? ఢిల్లీ ఐఐటి. ప్రపంచంలోనే తొలిసారిగా రెక్కలను సిద్ధం చేసి రూపొందించిన నావిగేషన్ను ఇస్రో పూర్వ వినియోగ వాహక నౌక అంటారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ఏ ప్రయోగం విజయవంతమైంది? LV-M3 ప్రయోగం 2023-3/26 ప్రయోగించడం జరిగింది, విజయవంతమైంది. చంద్రయాన్-3 వ్యోమ నౌకను ఎప్పుడు ప్రయోగించనున్నారు అంటే 2023 సంవత్సరం చివరి నెలలో ప్రయోగించనున్నారు. మనిషికి సోకిన వృక్ష శిలీంధ్రం పేరేమిటి? కోండ్రియోస్టీరియం పోర్పోరియం. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనిషికి సోకిన వృక్ష శిలీంధ్రం. శాస్త్ర పరిశోధనలో తొలిసారిగా ఒక పార్టికల్ కొలైడ్ అత్యంత శక్తివంతమైన ఏ కణాలను వెలువరించింది అంటే న్యూట్రినోల కణాలను వెలువరించింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2024 చివరిలో చంద్రమండల యాత్ర కోసం ఏ ప్రయోగాన్ని చేపట్టబోతుంది అంటే ఆర్టెమిస్ 2. చంద్రుడి వరకు వెళ్ళగలిగిన తొలి మహిళ ఎవరు చరిత్ర సృష్టించనున్నారు? క్రిస్టినా కోచ్. ఉత్తర కొరియా అండర్ వాటర్ డ్రోన్ పరీక్ష విజయవంతంగా ప్రయోగించింది, దాని పేరేమిటి? హెయిల్. రష్యా ప్రయోగించిన అండర్ వాటర్ డ్రోన్ పేరేమిటి? పోసెయిడాన్. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడం కోసం సహాయపడే వినూత్న బ్లడ్ బ్యాగులను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? భారత శాస్త్రవేత్తలు. గ్రహాల పుట్టుక గుట్టును విప్పే అసింపటిక్ జాయింట్ బ్రాంచ్ నక్షత్రాల ధూళిని కనుగొన్న శాస్త్రవేత్తలు జపాన్ శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే తేలికైన పెయింట్ను అమెరికాలోని ఏ శాస్త్రవేత్తలు తయారు చేశారు? సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలో తేలికైన పెయింట్ను తయారు చేశారు. సౌర కుటుంబం వెలుపల భూమిని పోలిన గ్రహం, దానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏమిటి అంటే YZ-SETI-B అనే పేరు పెట్టారు. కోవిడ్-19 లక్షణాలు దీర్ఘకాలం కొనసాగడం వల్ల ఏర్పడే ముప్పు ఏమిటి అంటే ఫేస్ బ్లైండ్నెస్. అంతరించిపోయిన జీవి డిఎన్ఏతో ఏ కంపెనీ కృత్రిమ మాంసాన్ని తయారు చేసింది? ఆస్ట్రేలియాకు చెందిన వావ్ అనే కంపెనీ వారు కృత్రిమ మాంసాన్ని తయారు చేశారు. రకూన్ జాతి కుక్కల జన్యు పదార్థాల్లో కోవిడ్ కారకాల లక్షణాలు ఉన్న వైరస్ను కనుగొనడం జరిగింది, దాని పేరేమి? SARS-CoV-2 వైరస్. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు? అజయ్ బంగా. 2023కి గాను టైమ్స్ 100 మంది ప్రభావశీలుల జాబితాలో స్థానం సంపాదించిన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎవరు అంటే SS రాజమౌళి. పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులైనారు అంటే దీపక్ మొహంతి. LIC నూతన చైర్మన్గా ఎవరు నియమితులైనారు అంటే సిద్ధార్థ మొహంతి. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ECగా ఎవరు నియమితులైనారు? జస్టిస్ శేషసాయి. భారత్లో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులైనారు అంటే ఎరిక్ గార్సెట్టి. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు అంటే అజయ్ సింగ్. అమెరికా వైమానిక దళం సహాయం మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? రవి చౌదరి. టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి షారుఖ్ ఖాన్. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎవరు నియమితులైనారు? రిచర్డ్ వర్మ. సుఖోయి 30 యుద్ధ విమానంలో ఏప్రిల్ 8న ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నాసా మూన్ టు మార్స్ ప్రాజెక్టు చీఫ్గా ఎవరు నియమితులైనారు? అమిత్ క్షత్రియ. ఫోర్బ్స్ 2023కు ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా విడుదల చేసింది. దీనిలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? బర్నార్డ్ ఆర్నాల్డ్. భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ
9వ స్థానంలో నిలిచాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన అతి చిన్న వయసులో పుస్తకాన్ని రచించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు? సయ్యద్ రషీద్ 4 ఏళ్ల 218 రోజులకు పుస్తకాన్ని రచించాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు వాసికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. మార్చి 28 ఆయన పేరు పెట్టారు. డాక్టర్ రమేష్ పేరంశెట్టి అనే పేరు మార్చి 28కి ఆయన పేరు పెట్టారు. భారత సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఐడల్ ట్రోఫీ 2023కి గాను ఎవరు గెలుచుకున్నారు? రిషి సింగ్. 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలున్న చైనా ప్రజల్లో భారీ ఆదరణ ఉన్న వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఆస్కార్ యాక్టర్స్ బ్యాచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు సభ్యురాలుగా ఎవరు చేరనున్నారు అంటే ప్రియాంక చోప్రా. యూకేలో రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా ఎవరు చరిత్ర సృష్టించనున్నారు అంటే హమాజా యూసఫ్. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ జడ్జిగా ఎవరు నియమితులైనారు? జోయిత్ మోండల్. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యాయవాదిగా ఎవరు నియమితులైనారు? పద్మలక్ష్మి. భారత క్రికెట్ తొలితరం దిగ్గజాల్లో ఒకడైన ఎవరు చనిపోవడం జరిగింది? సలీం దరానీ చనిపోవడం జరిగింది. అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్ బుక్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? లక్ష్మణ్ నరసింహన్. రక్షణ రంగ సంస్థ భారత్ డైనమిక్ లిమిటెడ్కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? పి రాధాకృష్ణన్. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ముఖ్య ఆర్థిక అధికారిగా ఎవరు నియమితులైనారు? శ్రీకాంత్ వెంకటాచారి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికైనారు? జి కృష్ణ కుమార్. ప్రపంచ ప్రఖ్యాతి గణిత శాస్త్రవేత్త సిఆర్ రావు లభించిన అవార్డు ఏది? అంతర్జాతీయ స్టాటిస్టిక్ పురస్కారం లభించింది సిఆర్ రావు గారికి. భారత అమెరికన్ విద్యార్థి ముద్గల్కు లభించిన పురస్కారం ఏది? రిజెనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. బడుగుల లింగయ్య యాదవ్కు లభించిన అవార్డు ఏది? పార్లమెంటేరియన్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ అవార్డు లభించింది. మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు? ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఆటగాడు మెంగ్ లానింగ్ 345 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. పర్పుల్ క్యాప్ గెలుచుకున్న వారు హేలీ మాథ్యూస్. అత్యధిక వికెట్లు తీసినందుకు గాను పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు. మొత్తం 16 వికెట్లు తీశారు. ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో ఎవరు స్వర్ణ పతకం సాధించారు? అక్షదీప్ సింగ్. పేపా ప్రపంచ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే అర్జెంటీనా. ఫుట్బాల్ దిగ్గజం అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడుగా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు? క్రిస్టియానో రొనాల్డో. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్ టైటిల్ గెలుచుకున్న జోడీ ఎవరు? రోహన్ బోపన్నా, మాథ్యూ హెబ్డాన్. స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న జోడీ ఎవరు? సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ గెలుచుకోవడం జరిగింది. భారత చెస్ క్రీడాకారిణి ఇటీవల ఎవరు గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు? రక్షిత రవి. ఓరియోన్ మాస్టర్ టోర్నీ విజేత ఎవరు? ప్రియాంశు రజావత్. మియామి ఓపెన్ 2023 విజేతలుగా ఎవరు నిలిచారు? మహిళల విభాగంలో పెట్రా క్విటోవా, చెక్ రిపబ్లిక్ చెందిన మహిళ. పురుషుల విభాగంలో డానియల్ మెద్వెదేవ్, రష్యాకు చెందిన వ్యక్తి విజేతగా నిలిచాడు. ఆసియా హాకీ సమైక్య 2022 ఉత్తమ వర్ధమాన మహిళా క్రీడాకారిణిగా అవార్డు ఎవరికి లభించింది? సలీమా టెట్. ఐపీఎల్ 16వ సీజన్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు నిలిచారు?
తుషారా దేశ్పాండే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భారత ఎంపైర్ నిర్వహించనున్న వ్యక్తి ఎవరు? నితిన్ మేనన్. దేశంలోని రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? జైపూర్ జిల్లాలోని చోనఫ్ గ్రామం రాజస్థాన్లో కలదు. రాయ్బరేలిలోని హాకీ స్టేడియానికి రాణి రాంపాల్ పేరు పెట్టారు. ఇకపై స్టేడియాన్ని ఏ విధంగా పిలవనున్నారు? రాణీస్ గర్ల్స్ హాకీ టార్ప్ అనే పేరుతో పిలవనున్నారు. ఆసియా బిల్డర్స్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు? పంకజ్ అద్వానీ. భారత బాక్సింగ్ సమైక్య అధ్యక్షుడు, అంతర్జాతీయ బాక్సింగ్ సంఘ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు? అజయ్ సింగ్. ఫిఫా అధ్యక్షుడిగా మళ్ళీ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారు? గియానీ ఇన్ఫాంటినో. భారత జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కలికేష్ నారాయణ్ సింగ్ దేవ్. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ కలిసి ఏర్పాటు చేసిన సంస్థ పేరేమిటి? సేవ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఇండియన్ వెల్ ఓపెన్ ఏటీపీ మాస్టర్ 1000 టోర్నమెంట్ పురుషులలో సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? కార్లస్ ఆల్కారాజ్, స్పెయిన్ దేశస్థుడు. మహిళల సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఎలనా రెబాకినా, కజకిస్తాన్కు చెందిన మహిళ. G20 రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్నం. 2023 మార్చి 8 నుంచి 31వ తేదీ వరకు. రెండో పర్యాటక రంగం G20 వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? పశ్చిమ బెంగాల్లో సిలిగురి మరియు డార్జిలింగ్ ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగింది. రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ అనే అంశంపై G20 సమావేశం ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో మార్చి 25 నుంచి 26వ తేదీ వరకు జరిగింది. విపత్తుల నిర్వహణ సన్నద్ధత వ్యవస్థపై 5వ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? న్యూఢిల్లీ. ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు 2023 ఎక్కడ నిర్వహించనున్నారు? మార్చి 29, 30 తేదీల్లో వర్చువల్ విధానం ద్వారా జరిగింది. జాతీయ భద్రత, మారక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రాంతీయ సదస్సు ఎక్కడ జరిగింది? కర్ణాటక రాజధాని బెంగళూరులో మార్చి 24న జరిగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు 2023 ఎక్కడ జరిగింది? 2023 మార్చి 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. G7 దేశాల వాతావరణ, పర్యావరణ మంత్రుల ప్లేనరీ సమావేశం ఎక్కడ జరిగింది? ఏప్రిల్ 14 నుంచి 17వ తేదీ వరకు జపాన్లోని సప్పోరో నగరంలో జరిగింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారత్ పర్యటన ఎప్పుడు జరిగింది? 2023 మార్చి 20, 21 తేదీల్లో భారత్ పర్యటించారు. యుక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిలాన్ జాపరావో భారత పర్యటన ఎప్పుడు జరిగింది? 2023 ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు పర్యటించారు. భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నామ్ గేల్ వాంగ్చుక్ భారత పర్యటన ఎప్పుడు జరిగింది? 2023 ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు భారత్లో భూటాన్ రాజు పర్యటించడం జరిగింది. టైమ్స్ మ్యాగజైన్ అద్భుత ప్రాంతాల జాబితా 2023లో ఏ ప్రాంతాలను గుర్తించింది? లడాక్ మరియు మయూర్భంజ్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఏ స్కూటర్లను నిషేధించారు? ఎలక్ట్రిక్ స్కూటర్లు నిషేధించారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 20. ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 21. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 22. ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 24. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 7. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 22. జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 24. మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 25.
ప్రపంచ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 29.